ప్రపంచ ఆర్థిక వ్యవస్థలలో టాప్ 20 దేశాలలో ఉన్నటువంటి వాళ్ళని చూస్తే కరోనా తర్వాత వచ్చే రిజల్ట్స్లో తిరిగి ఎన్నికైన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ గారు. దేశాధ్యక్షులు కావచ్చు, అలాగే ప్రధానమంత్రులు కావచ్చు. కొన్ని దేశాల్లో దేశాధ్యక్షులు ఉంటారు, కొన్ని దేశాల్లో ప్రధానమంత్రులు ఉంటారు, పాలకులు ఉంటారు. కొన్ని దేశాల్లో పార్లమెంటులో సాంప్రదాయ ప్రకారంగా మనలాంటి హిందూ దేశంలో అలాగే కొన్ని చోట్ల ప్రధానమంత్రులు ఉంటారు. అయితే మళ్ళీ ఎన్నికైంది ఇక్కడే కరోనా తర్వాత. అదేంటి బంగ్లాదేశ్ అయింది కదా అనొచ్చు, కానీ బంగ్లాదేశ్ ఈ టాప్ 20 దేశాల్లో ఉండదు. అది బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా కిందకు ఉంటుంది. మన వాళ్ళు సోషల్ మీడియాలో పెట్టారు కదా అని మనతో పోటీ పడే ఆర్థిక వ్యవస్థ అనేది వెర్రితనం. అది ఒక విధంగా చెప్పాలంటే బంగ్లాదేశ్ మన దేశంలో ఒక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థతో సమానమైనటువంటిది. అక్కడ బంగ్లాదేశ్ అధ్యక్షురాలు మళ్ళీ గెలిచింది, కానీ టాప్ 20 ఆర్థిక వ్యవస్థలలో ఉన్నటువంటి దేశాలతో చూస్తే మనదే. ఎందుకంటే బ్రిటన్ రుషి సోన్ మారాడు, అంతకుముందు ఇటలీ జార్జియా మెలోని వచ్చింది, అలాగే హంగేరీ ఇప్పుడు మారారు. ఎక్కువగా లెఫ్టిస్టులు పక్కకు వెళ్ళి రైటిస్టులు వస్తున్నారు. కరోనా తరువాత జరిగినటువంటి రిజల్ట్స్ మెజారిటీ తగ్గి మళ్ళీ ఆయన అధికారంలోనికి రావడానికి కారణం ఏంటంటే కరోనాను హ్యాండిల్ చేసినటువంటి తీరు విధానము ప్రపంచమంతా మన వల్ల కాదనుకున్నారు. 140 కోట్ల భారతీయులలో ఎంతమంది మిగులుతారో అనుకున్నటువంటి రోజులలో జరిగినటువంటి వ్యవహారం అది. కాబట్టి ప్రధాని మోడీ గారు మూడవసారి కూడా గెలపడం జరిగింది.